వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఇరిగేషన్ స్థలంలో చర్చి నిర్మాణం నిలిపివేయాలి అంటూ సుమరస వేదిక నాయకులు, విశ్వ హిందూ నాయకులు, బీజేపీ నాయకులు, హిందూ ప్రజలు కలిసి హిందువులు కర్మకాండలు నిర్వహించే చోట చర్చి నిర్మించడం హిందువులను అవమానించడమే అని వవ్వేరు గ్రామస్తులు, సమరస వేదిక నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, బీజేపీ నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి తహసీల్దార్కు, కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని వవ్వేరు గ్రామంలో కొందరు హిందువులను క్రిస్టియన్స్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక వవ్వేరు గ్రామంలో 1600 ఓటర్లు ఉండగా అందులో 1300 మంది హిందువులు ఎక్కువగా ఉన్న గ్రామంలో ఇప్పటికే 7 చర్చిలు నిర్మించగా అవి చాలనట్టు రైతులకు వరప్రసాదం అయినటువంటి బ్రిటిష్ కాలంలో నిర్మించిన కనిగిరి రిజర్వాయర్ స్థలంలో హిందువులు మహిళలకు కర్మక్రతువులు నిర్వహించే స్థలము ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంద్రభవనాన్ని తలపించేలా చర్చి నిర్మాణంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. చర్చి నిర్మాణాన్ని వెంటనే ఆపేసి వేల సంవత్సరాల నుండి హిందువులు సాంప్రదాయంగా నిర్వహిస్తున్న కర్మక్రతువులకు ఏర్పాటు చేయాలని వారన్నారు. మండలంలో కనిగిరి రిజర్వాయర్ ఆక్రమణలకు గురవుతుంటే ఇరిగేషన్ అధికారులు మాత్రం మామూలు మత్తులో మునిగి తేలుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులతో పాటు నమ్రత ఫౌండేషన్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, బీజేపీ నాయకులు తెలిపారు. ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వంలో కానీ ఈ క్రైస్తవుల దురాఘాతాలు ఎక్కువ అవుతున్నాయి. గ్రామాల్లో విపరీతంగా అవసరం లేని చోట కూడా చర్చిల నిర్మాణం జరుగుతుంది. అట్లాగే బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు పంచాయతీలో ఆల్రెడీ ఒక 7 చర్చిలు ఉన్నాయి. కానీ అక్కడ జనాభా కూడా అంతమంది లేరు. కానీ ఈరోజు మళ్ళా ఒక పెద్ద చర్చి నిర్మాణం జరుగుతుంది. స్థానిక హిందువులు ఎవరైతే అక్కడ ఈ కర్మకాండలు అవన్నీ జరుపుకునే స్థలాన్ని కూడా ఆక్రమించి ఈ చర్చి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వ అధికారులు కానీ వీటికి వాళ్ళకేమి ఈ పట్టడం లేదు. కాబట్టి హిందువులు ఎంత సహనంగా ఉన్నా కానీ ఈ క్రైస్తవ మాఫియా చెలరేగిపోతుంది. కాబట్టి వెంటనే మనం ఈ హిందువులందరూ కలిసి ఈ తహసీల్దార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మేమందరం కూడా కోరుతున్నాం. మీ కాసా శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో క్రైస్తవ మతానికి సంబంధించిన వారు చాలా తక్కువ ఉన్నప్పటికీ వారు విదేశాల నుంచి నిధులు తెచ్చి అవసరం లేని చోట అనవసరంగా హిందువుల్ని క్రిస్టియన్స్గా మార్చే విధానంగా చర్చిలు నిర్మిస్తున్నారు. అయితే అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఏరియాలోని వవ్వేరు గ్రామంలో మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా చర్చి నిర్మించారు. చర్చి నిర్మించి వెనక పక్క ఉన్నటువంటి కనిగిరి రిజర్వాయర్ కాటన్ దొరగారు ఆ రోజు మనకి కనిగిరి రిజర్వాయర్ ఇచ్చిపోతే ఒక పక్క గ్రావుల మాఫియా ఇచ్చలవిడిగా ధ్వంసం చేసింది. ఇప్పుడు ఆ కనిగిరి రిజర్వాయర్ను కూడా ఆక్రమించి చర్చి నిర్మాణం చేస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారో మేము ప్రశ్నిస్తున్నాం. అసలు బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందా లేదా? ఇరిగేషన్ అధికారులు ఉండారా లేరా? ఒకవేళ ఇరిగేషన్ అధికారులే ఉంటే కాలువలు ఆక్రమిస్తుంటే, చెరువులు ఆక్రమిస్తుంటే, పారుదల కాలువలు ఆక్రమిస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు ఉండారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు నిమ్మక నీరెత్తి ఉంటే మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళ దగ్గర మీరు ఏదో లబ్ధి పొంది ఈ అక్రమదారులను అడ్డుకోవడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈరోజు వవ్వేరు గ్రామంలో అనాది కాలం నుంచి, వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి అక్కడ ఎవరన్నా చనిపోతే హిందువులు పోయి కర్మకాండ చేసుకుంటారు. మహిళలకు పసుపు కుంకుమ తీసేస్తారు. అటువంటి స్థలాన్ని కూడా ఈరోజు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారు ఆక్రమించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, హిందువుల్ని కించపరిచే విధంగా చర్చిలు నిర్మిస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి వవ్వేరు గ్రామ ప్రజలను కలుపుకొని, హిందువులు కలుపుకొని, అయ్యా
ఎక్కువ భాగం మేము హిందువులు ఉన్నాం. మా ఏరియాలో చర్చిలు నిర్మించొద్దు. మేమైతే హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ఎక్కడైతే కర్మకాండాలు చేసుకుంటావో మా మాంగళ్యాలు తీసేస్తామో అక్కడే హిందూ చర్చి నిర్మిస్తున్నారు. దాన్ని అడ్డుకోండి, మా మనోభావాలు కాపాడండి, ఈ చెరువును కూడా కాపాడమని చెప్పి మన తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ అధికారులకు కూడా చెప్తున్నాం, అయ్యా మేమిచ్చిన వినతిపత్రాన్ని బుట్ట తాగా చేయకుండా విచారించాలా, మా హిందూ మనోభావాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా చర్చి నిర్మాణం చేయడం కాకుండా ఈరోజు హిందువులు కర్మకాండలో నిర్మించుకునే స్థలాన్ని కూడా ఆక్రమించి చర్చి నిర్మాణం కొనసాగించడం అనేది చాలా గర్హనీయమైన విషయం. ఆ విషయాన్ని తహసీల్దార్ గారి దృష్టి తేవడం జరిగింది. దాన్ని విముక్తి చేయమని కోరుతున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.